ఎక్కడ ఆడాలో తెలుసుకో, ఎక్కడ పాడాలో తెలుసుకో. ఎక్కడ తగ్గాలో కాదురా, అదన్నమాట. ఎక్కడ ఏం చెయ్యాలో తెలుసుకో. నువ్వు క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు ఇలా కూర్చుంటావు. క్లాస్గా ఇప్పుడా వెళ్ళాలా తపదా, ఇది నీ సిట్టింగ్ పోస్చర్. కావాలంటే చూడు, టీచర్ కనుక ఇలా పాఠం చెప్పడం మొదలు పెడుతుంటే, టీచర్ కానీ లెక్చరర్ కానీ మేల్ కానీ ఫీమేల్ కానీ ఇటువైపు చూస్తుంటే, నీ కేసు తిరిగేసరికి నువ్వు ఇంకొకలా ప్రవర్తిస్తున్నావు అనేది సిగ్నల్స్ ఇస్తావు. అమ్మో చాలా చేస్తావు. యాక్చువల్గా గుండె లోతుల్లో బాధను పెట్టుకుని చెప్తున్నాను రా. ఇంత మంచి మాటలు మీకు ఎవరు చెప్పరు, చెప్పలేరు కూడా. అక్కడ టీచర్ని నువ్వు మోసం చేసావని అనుకుంటున్నావు, కానీ నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. క్లాస్ రూమ్లో అదే టీచర్ ఇలా తిరిగేసరికి, అండర్స్టాండ్ అనేసరికి నువ్వేం చేస్తావంటే, ఎస్ మ్యామ్, ఎస్ సార్, ఐ అండర్స్టూడ్ సార్, ఐ అండర్స్టూడ్ మ్యామ్. ఓరి నీ తస్తదియ్యా, దొంగ నాటకాలు కావా? ఎవరిని మోసం చేస్తున్నావు నువ్వు? లెక్చరర్నా? ఈవెన్ ఈ హాల్లో కూర్చున్న సాధారణ చెప్తున్నా నేను, ఈ హాల్లో కూడా నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు, నన్ను కాదు. ఈ హాల్లో కూడా నన్ను కాదు, వాళ్ళని కాదు మోసం చేస్తుంది, నిన్ను నువ్వు. ఇవన్నీ అరేంజ్ చేయగలరు, నాలాంటి వాళ్ళని హైదరాబాద్ తీసుకురాగలరు, ఒక అత్యద్భుతమైన స్టాల్స్ పెట్టగలరు, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు. కానీ నేర్చుకోవాల్సింది నువ్వే, తెలుసుకోవాల్సింది నువ్వే, ఎదగాల్సింది నువ్వే, ఎగరాల్సింది నువ్వే, అర్థం చేసుకోవాల్సింది నువ్వే, మార్చుకోవాల్సింది నువ్వే. తమ్ముడు చెల్లాయి, మళ్ళీ చెప్తున్నాను, నీ పక్కన ఎవడైనా పాడైపోతున్న వాడుంటే వాడి నుంచి దూరంగా ఉండు. నువ్వు నీటి బిందువు లాంటి దానివి, లేదా నీటి బిందువు లాంటి వాడివి. కాల్చిన ఇనుము మీద నీటి బిందువు పడితే ఆవిరైపోతుంది. అదే నీటి బిందువు కనుక తామరాకు మీద పడితే ముత్యంలా ప్రకాశిస్తుంది. అదే నీటి బిందువు ముత్యపు చెప్పలో పడితే ముత్యమే అవుతుంది. నీ చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ కాల్చిన ఇనుములా ఉందా, ముత్యపు చెప్పలా ఉందా, తామరాకులా ఉందా అని తెలుసుకో. చెడ్డ వాళ్లతో స్నేహం చేస్తే నీకే నష్టమని గుర్తుంచుకో. ఎవడు చెడ్డో ఎవడు మంచో తెలియదు కాబట్టి ఎవ్వడితోటి స్నేహం చేయొద్దంటున్నాను. నువ్వు బాగుపడదామనుకున్నా పాడు చేయడానికి సమాజంలో చాలా మంది ఉన్నారు. ఎలర్ట్గా ఉండాల్సింది నువ్వే. అక్కడ కరెంటు తీగ ఉంటే దగ్గరికి వేలు పెడితే షాక్ కొట్టేది నీకే తమ్ముడు చెల్లాయి. చెడ్డ వాళ్ళతో స్నేహం చేయకు. ఇతరులను మోసం చేస్తావు అనుకుంటున్నావని, కానీ కాదు, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. లెసన్స్ వినేటప్పుడు నువ్వు ఎలా ఉన్నావు ఇందని చెప్పాను కదా, ఇలా ఉన్నావు నువ్వు. అందుకు నేను ఇందాక నుంచి ఫోటో సింథసిస్ గురించి అడిగినా, సెకండ్ వరల్డ్ వార్ అడిగినా, మరొకటి అడిగినా నువ్వు చెప్పలేకపోతున్నావు. అదే సినిమా హాల్ ఎలా కూర్చున్నావు, నువ్వు ఇలా కూర్చున్నావు. సినిమా హాల్ ఎలా కూర్చోలేదు నువ్వు, ఇలా ఇలా. ఎవరైనా అడ్డం వస్తుంటే తప్పు తప్పు, ఏ కొట్టు, ఏ సూపర్. నువ్వు ఇన్వాల్వ్ అయ్యావు, పంచేంద్రియాలతో ఇన్వాల్వ్ అయ్యావు, నీ బాడీ ఇన్వాల్వ్ అయింది, నీ మైండ్ ఇన్వాల్వ్ అయింది, నీ సోల్ ఇన్వాల్వ్ అయింది. అందుకు నీ బ్రెయిన్లో ఉండిపోయింది. చదివేటప్పుడు కూడా అలా చదువు, క్లాసులో ఉన్నప్పుడు కూడా అలా విను. మామూలుగా చాలా మంది నన్ను అడుగుతారు, యాక్చువల్గా ఇంతలా మాట్లాడాల్సిన అవసరం లేదు. మామూలుగా నిలబడు, లేదా ఇక్కడ నిలబడి కూడా మాట్లాడచ్చు. నేను ఇలా కూడా చెప్పచ్చు. ఐఎమ్ సో హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. మరి మీరందరూ బాగా చదవాలి. ఇలా కూడా మాట్లాడచ్చు నేను. ఎందుకు అటు ఇటు తిరిగి మాట్లాడుతున్నాను? ఇంకో 10 నిమిషాల తర్వాత కిందకు కూడా రాబోతున్నాను నేను.
కిందకు వస్తే మీకే ప్రమాదం. అందుకు ఇంకా ప్రమాదాన్ని గుర్తించమని చెప్తున్నాను యాక్చువల్గా. అంటే సెమినార్ బిగినింగ్లో ఓ 10 మంది అల్లరి చేస్తుంటే ఇప్పుడు 3 అయ్యారు వాళ్ళు. ఆ 3 సెట్ అవుతాడు, 7 సెట్ అయ్యారు. ఇంకో 3 సెట్ అవ్వకపోతే నేనే వచ్చి వారిని పైకి పిలిచి ఇక్కడ సన్మానం చేస్తాను. చూసుకోండి, మీ ఇష్టం. బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, ఎందుకు అటు ఇటు తిరిగి చెప్పాలి? ఎందుకు నా గొంతు చించుకుని చెప్పాలి? నాది ప్రాణమే కదా, నాది గొంతే కదా. అసలు మీకు నాకు సంబంధం ఏంటి? నేను ఎందుకు మీకోసం తపన పడాలి? ఎందుకు నీకోసం మీ అమ్మ తపన పడాలి, మీ నాన్న తపన పడాలి, మీ టీచర్లు తపన పడాలి, ఇలాంటి పెద్దలు తపన పడాలి?